హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ది రాజా సాబ్పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా నిర్మించారు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన ఈ చిత్రం జనవరి 8న ప్రీమియర్ షోలతోనే బాక్సాఫీస్ రేసును ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వరల్డ్ వైడ్గా రాజాసాబ్ మూవీకి ఓపెనింగ్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి అనే వివరాలను చూద్దాం. రాజాసాబ్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా కనిపించారు. బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రకని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, యోగిబాబు, సప్తగిరి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సినిమాటోగ్రఫీని కార్తిక్ పళని, ఎడిటింగ్ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించగా సంగీతాన్ని తమన్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్ బడ్జెట్ సుమారుగా 400 కోట్లుగా అంచనా. థియేట్రికల్ బిజినెస్ పరంగా ఆంధ్ర నైజం 120 కోట్లు, హిందీలో 30 కోట్లు, తమిళం 8 కోట్లు, కర్ణాటక 15 కోట్లు, కేరళ 4 కోట్ల మేర డీల్స్ జరిగాయి. ఓవర్సీస్ హక్కులు సుమారుగా 80 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా సినిమా ఓవరాల్ బిజినెస్ 250 కోట్ల పైనే. ఈ లెక్కన థియేటర్లలో లాభాల్లోకి రావాలంటే కనీసం 500 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు అంచనా. ఓవర్సీస్లో సినిమాను ప్రత్యంగర మూవీస్ విడుదల చేసింది. లాభాల్లోకి రావాలంటే ఓవర్సీస్ మొత్తం $10 మిలియన్, అనగా 90 కోట్ల రూపాయలు. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే $7.5 మిలియన్, అనగా 68 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్తోనే ది రాజాసాబ్ ఓవర్సీస్లో $1 మిలియన్ క్లబ్లోకి చేరింది. ఇలా ప్రీసేల్స్లోనే ఓవర్సీస్లో $1 మిలియన్ మార్కును చేరుకోవడం ప్రభాస్కు ఇది మూడోసారి. గతంలో కల్కి 2898 ఏడి, సలార్ పార్ట్ 1 కూడా విడుదలకు ముందే ఓవర్సీస్లో $1 మిలియన్ మార్కును క్రాస్ చేశాయి. ది రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోలతోనే భారీ ఓపెనింగ్ను నమోదు చేసింది. గణాంకాల ప్రకారం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్లు సాలిడ్గా ఉన్నాయి. ప్రీమియర్స్ ద్వారా 11.55 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక తొలి రోజు ఇండియాలో 36.40 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో $2.45 మిలియన్, అనగా 22.08 కోట్లు వసూలు చేయనున్నట్లు అంచనా వేసింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ 70 కోట్లు దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ స్థాయి నంబర్లు రావడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఓవర్సీస్లో ముఖ్యంగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియాల్లో బుకింగ్స్ జోరుగా సాగాయి. సంక్రాంతి సీజన్లో సోలో రిలీజ్ కావడం సినిమాకు అడ్వాంటేజ్గా మారింది. అయితే పబ్లిక్ టాక్ విషయానికి వస్తే మిక్స్డ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. అదే కారణంగా తొలి రోజు అంచనాలు కొంత తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా వస్తే ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ 100 నుంచి 120 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ముందుగా అంచనా వేశారు. కానీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వల్ల ఆ టార్గెట్ కొంత దూరంగా కనిపిస్తుంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.